మానవుడు అప్పుడప్పుడు హేళనకు గురవుతుంటాడు. కారణం ఏంటంటే వాడికి భవిష్యత్తు బాగుందని అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి హేళనకు గురవుతాడో అప్పుడే వాడికి వృద్ధి అనేది మొదలవుతుంది అనమాట. ఎవడు హేళన చేసేవాడు లేకపోతే వాడికి అభివృద్ధి అనేది ఉండదు. హేళనకు గురయ్యారని చెప్పి బాధపడకూడదు. ఎందుకంటే గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలన్నీ కూడా హేళనతో మొదలవుతాయి అన్నమాట. నువ్వు ఏదైనా చేయాలి అంటే ఎదుటివాడు నిన్ను హేళన చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అప్పుడే నీ యొక్క వ్యాపారంలో కానీ, నీ యొక్క వృద్ధిలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఏది సాధించాలనుకున్నావో దానికి సంబంధించినటువంటి ఎదుటివాడు శత్రువో లేకపోతే హేళన చేసేవాడో నువ్వు చేయలేవు అనేటటువంటి వాడు ఒకరు ఉంటేనే నువ్వు దాని లోపల రాణించగలుగుతావు. కాబట్టి హేళన అయిన వాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు.